సింగరేణి యాజమాన్యం కుట్రపూరితంగానే లాభాలు ప్రకటించడం లేదని గుర్తింపు సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. యాజమాన్యం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 19న ధర్నాలు చేపడతామని ప్రకటించారు. మంగళవారం జీడీకే లెవెనింగ్ క్లైన్లో జరిగిన గేట్ మీటింగ్కు సీతారామయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం ఆగస్టు 24న బోర్డు సమావేశం జరిపిందని తెలిపారు. ఈ సమావేశ వివరాలను సెప్టెంబర్ 12న హైదరాబాద్ సింగరేణి భవన్లో జరిగిన స్ట్రక్చర్ సమావేశంలో వెల్లడించాలని, కంపెనీకి వచ్చిన లాభాలను ప్రకటించాలని, 35% వాటా త్వరగా చెల్లించాలని, గత సమావేశాల్లో అంగీకరించిన డిమాండ్ల అమలు కోసం సర్క్యులర్లు జారీ చేయాలని కోరగా యాజమాన్యం సరైన సమాధానం చెప్పకుండా దాటవేసిందని, అందుకే స్ట్రక్చర్ సమావేశాన్ని బహిష్కరించడం జరిగిందని చెప్పారు. యాజమాన్యం మొండి వైఖరితో కాలయాపన చేయడం వల్ల సింగరేణిలో కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని, సమస్యల పరిష్కారం కోసం పోరాటమే ఏకైక మార్గమని ఏఐటీసీ భావించి సెప్టెంబర్ 19న సింగరేణి వ్యాప్తంగా అన్ని జనరల్ మేనేజర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ధర్నాలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మనకి ఎక్కడ పరిష్కారం అయితే అసలు మనం పోయినసారి ఎన్నికలప్పుడు కూడా చెప్పింది ఏంది, కార్మికులకి సింగరేణిలో దాదాపు 6-7 సంవత్సరాలుగా స్ట్రక్చర్డ్ మీటింగ్ జరగలేదు. సిఎండ్ఎండి లెవెల్ కానీ డైరెక్టర్ పరిధిలో కానీ స్ట్రక్చర్డ్ మీటింగ్ జరగలేదు. స్ట్రక్చర్డ్ మీటింగ్ జరిగితేనే ఏదైనా మనం 5-10 డిమాండ్లు పెడితే 1-2-3 వాళ్ళు ఒప్పుకుంటే అవి ఏమన్నా మనకి ఉండిపోతాయి. కానీ జరగకపోతే ఏమైంది, స్ట్రక్చర్ మీటింగ్ జరగకపోతే లీడర్లు మాట్లాడలేదా అంటే చాలాసార్లు కలిసి ఉండొచ్చు, ముఖ్యమంత్రిని కలవచ్చు, లేకపోతే సిఎండ్ఎంని కలవచ్చు, డైరెక్టర్ని కలవచ్చు. కానీ ఏదైనా పైరవీ కేసులు వాటి కొరకు చేసి ఉండొచ్చు. కానీ హక్కుల కొరకు అయితే స్ట్రక్చర్డ్ మీటింగ్ జరగాలి. అదే మేము చెప్పినాం. సరే, మన ఎన్నికలు అయిన తర్వాత ఒక్కసారి సిఎండ్ఎండి లెవెల్లో, 2 సార్లు డైరెక్టర్ పాల్ లెవెల్లో స్ట్రక్చర్డ్ మీటింగ్లు జరిగినాయి. ఆ స్ట్రక్చర్డ్ మీటింగ్లో ఏం డిమాండ్ పెడుతున్నామో మేము ముందు చెప్పినాం. తర్వాత ఏమి ఒప్పుకున్నారనేది చెప్పినాం, ఏమేం జరుగుతుంది అనేది కూడా చెప్పినాం. ఫస్ట్ స్ట్రక్చర్డ్ మీటింగ్లోనే మనం అడిగింది ఏంటంటే సొంత ఇంటి పథకాన్ని అమలు చేయండి సింగరేణిలో అని అన్నాం. ఈ సమావేశంలో ఏఐటీసీ నాయకులు మడ్డి ఎల్లాగౌడ్, ఆరెలి పోషం, రంగు శ్రీను, ఎస్ వెంకటరెడ్డి, సిద్ధమల్ల రాజు, సయ్యద్ సోహెల్, గండి ప్రసాద్, చక్రపాణి, చెప్ప్యాల భాస్కర్, గోష్క మోహన్, కె కనకరాజ్, ఎంఏ గౌస్, నాయని శంకర్, గొడిసెల నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలో ఉండగా తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా గని ఆవరణలో ఏర్పాటు చేసిన స్మారక స్తూపానికి సిపిఐ నాయకులతో కలిసి ఏఐటీసీ నాయకులు పూలమాలలు వేసి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.